సో మళ్ళీ ప్రతి మొబైల్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అవునవును. లైక్ మనకి ఆండ్రాయిడ్ ఉంది, iOS ఉంది, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. సో ఇది మనం ఎప్పుడైతే ఛార్జర్ కనెక్ట్ చేస్తామో, కనెక్ట్ చేయంగానే మనకి డిస్ప్లే వస్తుంది, లైక్ ఛార్జింగ్ అని చెప్పి, లేదా ఫుల్ అయినట్టు వస్తుంది, లేదా మొబైల్ టెంపరేచర్ బేస్ చేసి ఛార్జింగ్ హోల్డ్లోకి వెళ్ళింది అన్నది కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టంలో ఆండ్రాయిడ్ అయితే కనుక జావా, కొట్లిన్ ఇట్లా టెక్నాలజీస్ యూజ్ చేస్తాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదే iOS అయితే స్విఫ్ట్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఆండ్రాయిడ్కి iOSకి మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అవి మెన్షన్ చేస్తారు, ఏం క్రియేట్ చేస్తారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని కనెక్ట్ అయిన పవర్తో ఛార్జింగ్ స్టార్ట్ అయిందా లేదా అన్నది డిస్ప్లే చూపించాలి. తర్వాత ఎంతవరకు బ్యాటరీ ఛార్జింగ్ అయిందన్నది చూపించాలి. ఏదైనా టెంపరేచర్ ఇష్యూస్ వల్ల మనం చాలాసార్లు చూస్తాం, యువర్ ఫోన్ హ్యాస్ హై టెంపరేచర్, ఛార్జింగ్ హోల్డ్లోకి వెళ్ళింది అని చెప్పి ఉంటుంది. సో అట్లాంటి అన్ని నోటిఫికేషన్స్ రావడానికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం అనమాట.